హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శైలజారెడ్డి ఓదువేటి. కొబ్బరికాయల్లో కొబ్బరి పువ్వు రావాలంటే కొబ్బరికాయలు ఎలా నాటాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇవి మేము ఒక 2 నెలల క్రితం నాటిన కొబ్బరికాయలు మొలకెత్తాయి చూడండి. కొబ్బరి పువ్వు గురించి మీరు వినే ఉంటారు కదా, చూసుంటారు, తిని ఉంటారు కూడా. మొదటిసారి నేను తిరుపతిలో తిన్నాను కొబ్బరి పువ్వు. అంతకుముందు అయితే ఎప్పుడైనా మనం ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే అప్పుడు మాత్రమే తిన్నాను. కానీ కొబ్బరి పువ్వు వచ్చేటట్లు కొబ్బరికాయలు నాటి ప్రత్యేకంగా వాటిని అమ్ముతారని తెలియదు నాకు ఇంతకుముందు అయితే. వాటిని చూశాక తిన్నాక అడిగాను వాళ్ళను, కొబ్బరి పువ్వు రావాలంటే ఏం చేయాలి అని, ఎలా నాటాలి అని. అప్పుడు వాళ్ళు చెప్పారు. తర్వాత మేము ఇంటికి వచ్చాక అలా వాళ్ళు చెప్పినట్టు కొబ్బరికాయల్ని నాటాము. ఇవి నాటి 2 నెలలు అవుతుంది. చూడండి, మొలకెత్తాయి. ఇప్పుడు వీటిలో లోపల కొబ్బరి పువ్వు ఉంటుంది. మనం వాటిని బయటికి తీసి తినచ్చు, లేదంటే ఇలాగే ఈ చెట్లు ఇంకో చోట ఎక్కడైనా కూడా నాటుకోవచ్చు. అవి పెరిగి పెద్ద అవుతాయి. వీటిని మేమైతే ఇంకో చోట నాటాలి అనుకుంటున్నాము. ఒకటైనా తీసి కొబ్బరి పువ్వు మీకు చూపించాలని అనుకుంటున్నాను నేనైతే. చూడండి, ఇక్కడ కొబ్బరికాయల్లో నుంచి మొలకలు వచ్చాయి కదా. ఇటువైపు కూడా ఒక 2 చెట్లు, మొత్తం 5 కొబ్బరికాయలు నాటితే 5 కూడా బాగా మొలకెత్తాయి. మా ఇంట్లోనే అండి ఇది ప్లేసు. ఇక్కడంతా కరివేపాకు చెట్టు మొలకలు బాగా వచ్చాయి. ఇది ఎండిన కొబ్బరికాయ. ఇలా మనం నాటడానికి ఎండిపోయిన కొబ్బరికాయ తీసుకోవాలి. ఇది చెట్టు నుంచి రాలి పడిన కాయ ఇది. మా ఇంట్లో కొబ్బరి చెట్టు చాలా పొడవు ఉండడం వల్ల, ఎక్కేవాళ్ళు లేకపోవడం వల్ల అవి చెట్లోనే ఎండిపోతున్నాయి, అలా రాలి పడుతూ ఉన్నాయి. అలా రాలి పడిందే ఈ కాయ. ఇంకొక కాయ పడింది చూడండి. ఈ టెంకాయ చెట్టు నుంచి రాలి పడిన కాయ ఇది. టెంకాయ పచ్చికాయలు నాటితే రావు చెట్లు, ఇలా ఎండిపోవాలి. తర్వాత ఇందులో కొంచెం వాటర్ ఉండాలి. ఇందులో అయితే వాటర్ ఉంది. ఇది ఇంకా మనము ఇట్లా ఇసుక నేలలో తవ్వి నాటితే, అంటే కొంచెం కనిపిస్తూ ఉండాలి ఇంతవరకు. అలా కనిపిస్తూ ఉన్నట్టు నాటితే మళ్ళీ అందులో నుంచి అక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఇందాక చూపించాం కదా, ఇలా వస్తాయన్నమాట ఈ చెట్లు. కొబ్బరికాయకు పైన 3 కన్నులు ఉంటాయి కదా, ఆ కన్నులు పైకి వచ్చేటట్లు నాటాలి. అప్పుడు మాత్రమే అవి మొలకెత్తుతాయి. బాగా ఉన్న కాయల్ని నాటినట్లయితే మంచి చెట్లు వస్తాయి. మనం ఎలాంటి కాయలు నాటితే అలాంటి చెట్లు వస్తాయి. కాబట్టి చూసి, మంచి కాయల్ని చూసి మనము నాటుకోవాలి. ఇలా కాయ పైకి కొంచెం కనిపిస్తూ ఉండాలి. కొంచెం కాయ కనిపిస్తూ ఉన్నట్టు నాటితే అవి మొలకొస్తాయి. ఈ మొలక రావడానికి కనీసం 1 మంత్ 2 మంత్స్ అలా పడుతుంది. వాటికి రోజు నీళ్లు పెడుతూ ఉండాలి. నేల కూడా మెత్తటి నేల అయి ఉండాలి. ఇప్పుడు నేను తవ్వుతున్నాను చూడండి కొబ్బరికాయ నాటడానికి. చాలా మెత్తని నేల ఇది. అలా తవ్విన తర్వాత అక్కడ కొంత ఇసుక వేసుకోవాలి. ఎందుకంటే మట్టి లూజ్గా ఉండడానికి, నీళ్లు బాగా ఇంకిపోవడానికి. అలా నీళ్లు ఇంకిపోయి తేమ ఉన్నట్లయితే తొందరగా మొలక వస్తుంది కదా కొబ్బరికాయ, అందుకోసం. ఇలా మనం కొబ్బరికాయ నాటి దాని చుట్టూ మట్టితో కప్పేయాలి. పైన కొంచెం మాత్రం కనిపిస్తూ ఉండేటట్లు కప్పాలి. తర్వాత దీనికి రోజు నీరు ఇస్తూ ఉండాలి, అప్పుడే తొందరగా మొలక వస్తుంది. ఇంతేనండి, ఇలాగే నాటుకోవాలి. ఇందాక నేను చూపించిన చెట్లు నాటేటప్పుడైతే నేను చూపించలేదు అవి ఎలా నాటాలి అని. ఇప్పుడు మళ్ళీ ఒక కొబ్బరికాయ నాటి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకా ఇలా దీనికి నీళ్లు పోయాలి. ఇలా పోస్తూ ఉంటే ఒక 1 మంత్ తర్వాత ఇది మొలకొస్తుంది. తర్వాత ఒక 2-3 నెలల లోపల మనకు నాటుకునే చెట్టు అవుతుంది, లేదా అందులో నుంచి కొబ్బరి పువ్వు తీసి తినేటటువంటి చెట్టు అవుతుంది. ఇలా కేరళలో వీటిని బాగా పండిస్తారంట. ఇలా నాటిన చెట్లను ఒకదాన్ని బయటికి తీసి ఈరోజు కొబ్బరి పువ్వు ఒకటి మీకు చూపించాలనుకుంటున్నా, కానీ అలా తీసి చూపించడానికి ఎవరూ లేరు ఈరోజు ఇంట్లో.
ఇంకో రోజు చూపిస్తాను. కానీ అలా చూపించే లోపల మేము కాంపౌండ్ వాల్ కట్టడానికి ఈ చెట్లన్నీ తీసేయడం జరిగింది. అందుకే చూపించలేకపోయాను. ఆ కొబ్బరి పువ్వు ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. కొబ్బరి పువ్వు మేము తిరుపతిలో తిన్నామని చెప్పాను కదా, అదే ఇక్కడ ఆనంద్, సన్నీ, డాలీ మా ఇంట్లో చూపించిన కొబ్బరి చెట్లు కూడా బయటికి తీసి ఆ చుట్టూ ఉన్న కొబ్బరి బొచ్చు తీసేస్తే ఇలాగే కనిపిస్తాయి. అవి కూడా ఇలాగే ఉంటాయి. ఇంకా వీటిని ఎలా కొట్టి తినాలో అతను చూపిస్తాడు చూడండి. ఇలా పైన ఉన్న కొబ్బరి మొలక తీసేసి ఇంకా దాన్ని పగలగొడుతున్నాడు చూడండి. ఈ వీడియో నేను ఇదే ఛానల్లో ఇంతకుముందు పోస్ట్ చేసి ఉన్నాను చూడండి. చాలా గట్టిగా ఉంటుంది కదా, మనమైతే అలా కొట్టలేమనిపిస్తుంది చూస్తుంటే. అతను అలా కొడుతున్నప్పుడు కొబ్బరి కింద పడిపోయింది. దాన్ని తీసుకొని తిందామని అడిగాను. అది తినడానికి బాగుండదు అని చెప్పాడు అతను. కొబ్బరి తినడానికి బాగుండకపోవడం ఏంటి అని అడిగాను. అలా పడిపోతుంటే ఆ కొబ్బరిని అలా వదిలేయడానికి నాకు మనసు అంగీకరించడం లేదు. అందుకే ఇవ్వమని అడిగాను. తింటుంటే అతను చెప్పింది నిజమే అనిపిస్తోంది. చాలా చప్పగా ఉంది. అంటే రసం అంతా తీసేసిన పిప్పిలాగా ఉంది. కొబ్బరిలో ఉండే టేస్ట్ అంతా కొబ్బరి పువ్వులోకి వెళ్తుందేమో, అందుకే పైన కొబ్బరి చప్పగా మారిపోయిందేమో అనిపించింది నాకైతే. ఇంకా తను కొబ్బరి పువ్వును కోసి ఇచ్చాడు ఒక ఫ్రూట్ లాగా. చూడ్డానికైతే చాలా బాగుంది. సన్నీ, డాలీ తీసుకున్నారు. ఆనంద్ కూడా అలాగే నాకు ఇస్తున్నాడు. తీసుకునేటప్పుడు కాస్త పడిపోతుంది. ఈ కొబ్బరి పువ్వు ఇంకా ఎలా ఉంటుందో మొదటిసారి తింటున్నా నేనైతే. వాళ్ళందరూ తింటున్నారు, బాగుందంట. ఇంకా నేను కూడా తినాలి. టేస్ట్ ఎలా ఉంటుందో తినాలని తొందరగా ఉంది నాకు. చూడండి కొబ్బరి పువ్వు ఎంత బాగుందో కదా చూడ్డానికి కూడా. అక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంది ఈరోజైతే. క్లౌడీగా ఉంది. ఈరోజు తిరుమలకు వెళ్ళాల్సి ఉంది కానీ వెళ్ళలేకపోయాము. అక్కడ కనిపిస్తోంది చూడండి తిరుమల 7 కొండలు ఇవే. ఇక్కడేమో మేము ఈ రోడ్డు మీద తిరిగి రిటర్న్లో తింటున్నాము ఈ కొబ్బరి పువ్వు. తిరుపతి నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాము. చాలా బాగుంది టేస్ట్ అయితే. కొబ్బరిలోని టేస్ట్ అంతా కొబ్బరి పువ్వులోకి రావడం వల్లేమో కొబ్బరి చప్పగా ఉంది. కొబ్బరి నీరు కూడా అంతా ఇంకిపోయి కొబ్బరి పువ్వులోకి రావడం వల్ల అది చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి మాత్రం రసం పీల్చేసిన పిప్పిలాగా ఉంది. ఈ కొబ్బరి పువ్వు మాత్రం చాలా బాగుంది. చూడండి చేతిలో కొబ్బరి పువ్వు ఎంత బాగుందో, వెన్న ముద్దలాగా ఉంది. ఇంకొకటి తీసుకున్నాం ఇంటికి వెళ్ళి తినడానికి. ఈ కొబ్బరి చెట్టు చూడండి ఇలా ఉంటుంది. ఓకే, బాయ్ అండి.